లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. అబ్రహాము దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం, మార్చి నెల 26వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 8వ అధ్యాయము వచనములు 51 నుండి 59 వరకు. నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణం చవి చూడడు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు, నీకు దయ్యం పట్టిందని మాకు ఇప్పుడు నిశ్చయంగా తెలియను. అబ్రహాము ప్రవక్తలు మరణించిరి. నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణం చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాం మరణించరు, నీవు అంతకంటే గొప్పవాడువా? ప్రవక్తలు మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకుని ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల కుతూహలపడెను, అతడు దానిని చూసి సంతసించెను అనెను. నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి. కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు యూదులందరితోనూ, ముఖ్యంగా మనతో కూడా ఈరోజు చెప్తున్నారు. అయితే పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను చెప్తున్నారు. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మాటలను గమనించలేకపోతున్నారు. ఆ మాటలను భరించలేకపోతున్నారు. యేసయ్య ఆ యూదులతో పలుకుతున్నారు ఒక్క మాటగా, నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణం చవి చూడడు. అంటే నా మాటను విని ఆ మాట ప్రకారం జీవించిన వాడు, నా మాటను పాటించిన వాడు ఎప్పటికీ మరణం చెందడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని ఆయన చెప్తుంటే యూదులందరూ, ఇప్పుడు నీకు నిజంగా దెయ్యం పట్టిందే, నువ్వు దెయ్యం పట్టినోడు కాబట్టి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని యేసయ్యతో చెప్తున్నారు. అబ్రహాము తండ్రి, మేమందరూ తండ్రిగా స్వీకరించిన అబ్రహాము తండ్రే మరణించారు. ఆయనకంటే నువ్వు గొప్పవాడువా? ప్రవక్తలు వచ్చారు, ఆ ప్రవక్తలందరూ కూడా మరణించారు, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడువా? పైపచ్చి నువ్వు అంటున్నావు నా మాటను పాటించిన వాడు ఇంకెప్పుడు చచ్చిపోడు, మరణం పొందడని చెప్తున్నావు. నిజంగా నీకు దయ్యం పట్టిందని ఆ యూదులందరూ కూడా ఆయన మాటలను, ఆ దేవాలయంలో యేసు ప్రభు పలికిన ఆ వచనాలను తృణీకరిస్తున్నారు, కోప్పడిపోతున్నారు వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా యేసయ్య పలుకుతున్నారు వెంటనే, నన్ను నేను మహిమపరచుకొనుడి ఎడల అది మహిమ కానేరదు. మీ తండ్రి అయిన దేవుడు, నా తండ్రి నన్ను మహిమపరుచుచున్నారు. మీరు దేవుడిగా గణించిన ఆ తండ్రే నన్ను గణపరుచున్నారు, మహిమపరుచున్నారు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయన్ని ఎరుగుదును. నేను ఆయన్ని ఎరుగుదును అని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయనకి ప్రార్థన చేస్తున్నాను, ఆయన నేను విశ్వసిస్తున్నాను, ఆయనతోనే నేను నిత్యము ఉన్నాను.
కాబట్టి నేను ఎరుగనని ఎలా చెప్పాలి? నేను ఆయన్ను ఎరుగుదును, కానీ మీరు ఆయన్ను ఎరుగరు. ఇలాంటి మాటలన్నీ కూడా పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను ఆ దేవాలయంలో ఆ ప్రజల ముందు, ఆ యూదుల ముందు యేసే చెబుతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఇతను మాట్లాడిందంట, పిచ్చోడు లేకపోతే దెయ్యం పట్టినోడు అని ఆయన్ను దారుణంగా మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల కుతూహలం పడెను, అతడు దానిని చూసి సంతసించెను. నీకు ఇంకనూ 50 సంవత్సరాలైన నిండలేదు, నువ్వు అబ్రహాం చూసావా అని అంటున్నారు. ఇంకొక యూదుడు లేచి అడుగుతున్నాడు, నీకు ఇంకా 50 సంవత్సరాలు నిండగా 50 సంవత్సరాలు కూడా లేవు, ఎప్పుడో మా తండ్రి అయినా మా పితరుడైన అబ్రహాము నీకు తెలుసా? ఏంటి మాట్లాడుతున్నావయ్యా నువ్వు అని ఆయన మాటలను తృణీకరిస్తున్నారు అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని పలికెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేను అబ్రహాం కంట ముందే నేనున్నాను అంటే వాళ్ళందరూ బుర్రలు పీకేసుకుంటున్నారు పిచ్చోళ్ళగా. ఏంటంటే ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఇలా ప్రసంగం చెప్తున్నాడు, ఇలా దైవవాక్యాలు చెప్తున్నాడు అని దేవాలయంలో ఉన్న యూదులందరూ కూడా వాళ్ళకి బుర్రలు తిరిగిపోతున్నాయి ఆయన మాట్లాడుతూ ఉంటే. నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అని చెప్పగానే అందువలన వారు ఆయనపై రాళ్ళు రుబ్బు పూనుకొనిరి. ఎప్పుడైతే ఇలాంటి మాటలు, కర్ణ కఠోరమైన మాటలు, నెక్స్ట్ పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలు ఈయన చెప్తూ ఉంటే అక్కడున్న యూదులందరూ కూడా భరించలేక ఆయన మీద రాళ్ళు ఇసిరి కొట్టేద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించారు. వెంటనే యేసయ్య ఏం చేశారు, వాళ్ళందరికీ దొరకకుండా ఆ దేవాలయంలో ఆ యొక్క జనసమూహంలో నెమ్మదిగా దాక్కొని సైడ్కి వెళ్ళిపోయి తప్పించుకున్నారు వారి నుండి. ప్రియమైన దైవజనులారా, ఈరోజు యేసయ్య మనకు పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను తెలియజేస్తున్నారు. అలనాడు యూదులకు తెలియజేశారు, ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. కానీ ఎంతమంది విశ్వసిస్తున్నారు? సున్నా. ఎవ్వరు విశ్వసించలేదు. పైపెచ్చి ఆయన రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించాడు. ఈ రోజుల్లో కూడా అంతే. మనం ఏదైనా దేవుడి నుండి విన్న మాటలను, గొప్ప మాటలను, దైవ రహస్యాలను మనం పలికితే తప్పనిసరిగా మనల్ని కూడా ఆ విధంగానే కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రోజుల్లో కూడా. ప్రియమైన దైవజనులారా, ఏది ఏమైనప్పటికీ ఈ పరిశుద్ధమైన రోజు, ఈ యొక్క తపస్కాలాల్లో, ఈ యొక్క తపస్కాల రోజులలో, ఈ యొక్క శ్రమ దినాలలో ప్రభు తండ్రి దేవుడు మనతో మాట్లాడే మాటలను మనం ధ్యానించుకోవాలి. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా మనకు అనవసరం. యేసయ్య పలికిన మాట ఇక, నేను అబ్రహాం కంట ముందు ఉన్నాను, నా మాటను పాటించేవాడు ఎన్నటికి మరణం పొందడు. అది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రభు మాటను మనం వింటాం, మనకు రెండవ మరణం రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. ఈ శరీరానికి, ఈ యొక్క శరీరానికి మనకి మరణం వస్తుంది, కానీ మనలో ఉన్న ఈ ఆత్మకు మరణం ఉండదు. అయితే ఆ ఆత్మకు మరణం ఉండకూడదంటే మనము దేవుని వాక్యాన్ని, ప్రభు క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం ఆలకించి వాటిని పాటించాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పాటించి జీవిస్తామో, దేవునికి విధేయతగా జీవిస్తామో, తప్పనిసరిగా మనము నిత్య జీవాన్ని పొందుతామని యేసయ్య పలుకుతున్నారు. నా మాటను పాటించేవాడు ఎన్నటికీ మరణం పొందడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటను విశ్వసించిన వారు అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనకు రెండవ మరణం రాదు, రాకూడదు. దేవుడు మనందరినీ సజీవుల లిస్టులో, సజీవుల రాజ్యంలో ఉంచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.